నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. ఏదో జోష్లో మా వాళ్ళ కష్టం చెప్పుకుంటే ఏదో మాట్లాడితే వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. దాంట్లో నుండి ఇంత ముక్క తీసి ఏంట్రా అది? ఇంత ముక్క తీసి వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అరే నీకే చెప్తున్నా, చెప్పు నీకే చెప్తున్నా, నీకే చెప్పవా, చెప్పమంటా కదా. ఏంట్రా అది? ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. జాంటా కూడా వీగలేరు ఎవరు, భాష ప్రధానం. జాంటా కూడా వీగలేరు ఎవరు. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదు. మేము ఇట్లనే మాట్లాడతాం. నిద్రపోతున్న గాడిదలు లేపు తన్నించుకోవడం అంటే అదేరా. మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. నేను ట్రోల్ చేసిన వాళ్ళను వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. అంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? అని అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేం. ఇది రియలైజేషన్. ఛాలెంజ్ కావాలా? ఛాలెంజ్ ఇస్తారా? ఛాలెంజ్ ఇస్తారా ప్రతి సినిమాకి? ఈ ఎటకరాలకు లోపమే లేదు. చోట్ల డాష్ కొడుకులు అనే పదాన్ని కూడా ఒక 3 times దాకా వాడినారు. భోజనం లేకపోయినా ఉండగలదేమో గానీ బూతులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. ఇది ఎందుకని అంటే అట్లా వాడతారు బయట బేసిక్ గా.